హాయ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. చాలా రోజుల తర్వాత ఇంతమందిని చూస్తున్నాను అండ్ కొంచెం నర్వస్గా అండ్ నాకు ఏం చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. బిగ్ బాస్గా వచ్చే ముందు నేను ఇక్కడ వరకు వస్తాను అని నేను అస్సలు అనుకోలేదు. ఈవెన్ దో మై ఫ్యామిలీ. బట్ మీ అందరి లవ్, మీ అందరి సపోర్ట్ నన్ను ఈరోజు ఇక్కడి వరకు తీసుకొని వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే మీ సపోర్ట్ అండ్ మీ లవ్ వల్లే. లేకపోతే ఇది ఏది అయ్యేది కాదు. అండ్ దానికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను. అండ్ మీకేమైనా డౌట్ క్వశ్చన్స్ అడిగేది ఉంటే యూ క్యాన్. మేడం సార్, మేడం అంతే. థ్యాంక్ యూ. చాలా చాలా బాగున్నారు. ఒక ఫ్యాన్ బాయ్ నేను మీకు. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత అయిపోయాను అంతే. థ్యాంక్ యూ సార్. మీ గేమ్ చాలా బాగుంది, అలానే కంటిన్యూ చేయండి. కంపల్సరీ కప్పు కొట్టాల్సిందే. అది ఆడియన్స్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఫ్యాన్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. డెఫినెట్లీ ఐ డూ మై బెస్ట్. ఈ బిగ్ బాస్ మొత్తంలో ఇన్ని గేమ్స్ ఇవన్నీ జరిగాయి కదా, మీ బెస్ట్ మూమెంట్ ఏంటి? లైక్ యూ ఫెల్ ద బెస్ట్. అఫ్ కోర్స్ కెప్టెన్సీ. కెప్టెన్ అయ్యాను కదా. అన్ని వీక్స్ కష్టపడి చివరి దాకా వచ్చి ఓడిపోతున్నాను అనేసి నాకు చాలా ఇదిగా ఉండే. బట్ హ్యాపీ మూమెంట్ ఏంటంటే సపోర్ట్ లేకుండా నేను కెప్టెన్ అయ్యాను. ఇట్ వాస్ ద బెస్ట్ మూమెంట్. సీరియస్లీ మాకు కూడా చాలా బెస్ట్ మూమెంట్ అది. ఆ రోజు నిజంగా ఫీల్ లాగా కనిపించారు నాకు. రియల్లీ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ కావ్య గారు. మీరు ఫ్యూ వీక్స్ నుంచి టాస్క్స్లో కళ్యాణ్కి, ఇమాన్యుయల్కి కానీ, బర్నీ గారికి కానీ కొంచెం సపోర్ట్ నిలబడుతున్నారు. లైక్ ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగినా, గేమ్ వాళ్ళ వైపు ఏదైనా రాంగ్ జరిగినా మీరు నిలబడుతున్నారు. సడన్గా ఎందుకో కొంచెం చేంజ్ అనిపించింది, ఎందుకంటారు? సీజన్ మొత్తం మీరు చూస్తూనే ఉన్నారు. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది, లేకపోతే లేదు. నేను ఎన్ని గేమ్స్ ఆడి ఎంత చివరి దాకా వెళ్ళినా ఆ సపోర్ట్ అనే విషయానికి వస్తే నా వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు అనుకుని నేను కాన్ఫిడెంట్గా నేను గెలిచేస్తాను అనే టైంకి అది అవ్వట్లేదు. ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా ఎండ్ ఆఫ్ ది డే ఈ హౌస్లో ఉండేది మేమే. బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా, హ్యాపీ మూమెంట్ వచ్చినా మనకు మేమే షేర్ చేసుకోవాలి, ఇంకొకరు లేరు. ఇప్పుడు ఒక గేమ్లో నేను లేను అంటే నా వాళ్ళకే కదా నేను సపోర్ట్ చేస్తాను. సో అందుకోసం నేను సపోర్ట్ చేశాను. కానీ మీకు సపోర్ట్ లేదు అనుకోకండి, అందరు సపోర్ట్ ఉంది మీకు. లేదు ఆ మూమెంట్గా ఆ రోజు నాకు అలా అనిపించింది. అంటే ఆ రోజు కొంచెం కోపంతో ఉన్నాను బర్నీ సార్ మీద అండ్ ఇమాన్యుయల్ మీద. సో అందుకే నేను ఆ రోజు అలా అనేసాను. బట్ రియల్లీ మీరు అందరు చెప్పినట్టు నాకు సపోర్ట్ కోపడకండి. కోపపడొద్దు అంటున్నారు. థ్యాంక్ యూ. బిగ్ బాస్ 9 ఒక అమ్మాయి విన్ అవ్వాలని కోరుకుంటున్నా. యాజ్ ఎ గర్ల్ ఖచ్చితంగా కప్తో రావాలని కోరుకుంటాను. డెఫినెట్లీ ఐ గివ్ మై బెస్ట్. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీరు ఎమ్మెల్యేలతో పడే గొడవ చాలా బాగుంటుంది. అవునా? ఎమ్మెల్యే గెచ్చంటే గిల్లండి అన్న 100% ఇస్తున్నారు కామెడీ. మీరు ఇచ్చారంటే 200% ఇస్తారు. అయితే రోజు గిచ్చుతా. తనుజ, ప్రేక్షకులతో మీరు గడపాల్సిన సమయం పూర్తయింది. బిగ్ బాస్ మీరు ఇంట్లో